రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేయాలని సుప్రీం స్పష్టం చేసిందని చెప్పారు ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీనివాసరావు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ను ఆగస్టు 31 వరకు పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 1956 స్థానికత నిబంధనపై కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని అన్నారు. గత వారం అంటే 4 ఆగస్టున తెలంగాణ ప్రభుత్వం కోర్టు వారి ముందు 31 ఆగస్టు లోపు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని ఒప్పుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు వారు 31 ఆగస్టు లోపు అడ్మిషన్స్ పూర్తి చేయమని డైరెక్షన్ ఇచ్చారు. ఈ రోజు కోర్టు వారు చట్ట ప్రకారం అడ్మిషన్ చేయమని చెప్పారండి. ఇందులో అడ్మిషన్ ప్రాసెస్ లో చట్టం అంటే సెక్షన్ 95 ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ రోజు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం తరఫున వారి న్యాయవాది 31 అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేయమని అడిగారండి. అడిగితే మీరు అట్లా లాస్ట్ టైం ఒప్పుకున్నారు, ఈసారి మళ్లీ టైం అడిగితే మేము మొత్తం పిటిషన్ డిస్మిస్ చేయాల్సి ఉంటుందని చెప్తూ కోర్టు వారు 31 ఆగస్టు వరకే టైం ఇచ్చారు. స్థానికత ఎవరు స్థానికులు ఎవరు కాదు అనేది సుప్రీంకోర్టు ఈ స్టేజ్ లో ఆ ఇష్యూలోకి పోలేదు. అంటే ఆర్టికల్ 370 లో క్లియర్ గా ఉంది కాబట్టి ఇన్ అకార్డెన్స్ విత్ లా అనేది చెప్పారు. ఎవరు స్థానికుడు ఎవరు కాదు అనేది ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ రెగ్యులేషన్స్